సమాజంలో అంధత్వ సమస్యలతో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి అధ్యక్షత వహించగా ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్ళజోళ్లను, పాత బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రతి సంవత్సరం సుమారు 1000 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను ఇస్తున్నామని, ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా 6000 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. మా సంపాదనలో కొద్ది బాగా వేసుకుని ఈ ట్రస్ట్ని గత 9 ఏళ్ల బట్టి కూడా మేము రన్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 1000 కళ్ళద్దాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా అందజేయడం జరుగుతున్నది. మేము ఇచ్చే కళ్ళద్దాల విలువ సుమారు 800 రూపాయలు ఉంటుంది. వాళ్ళకి జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడికి వస్తే వాళ్ళకి నచ్చిన కళ్ళద్దాలు ఆ ఫ్రేమ్ క్వాలిటీస్ ఉంటే ఈ ఫ్రేమ్లో డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన అద్దాలు మేము వేసి ఉచితంగా ఇస్తాం. మరి 50 ఏళ్ళు దాటిన వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. కారణం ఏంటంటే 800 రూపాయల కళ్ళద్దాలు కూడా కొనుక్కోలేని నిరుపేదలు వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా కూలి పనికి వెళ్ళి వాడికి వచ్చిన డబ్బులతో ఈ కొనలేక కూడా వాళ్ళకి చానాలు కళ్ళద్దాలు లేక చూపు సరిగ్గా అంత ఇబ్బంది పడే సన్నివేశాలు ఉన్నాయి. కొంతమంది అయితే ఈ కళ్ళద్దాలు కొనుక్కోలేక బాత్రూంలో జారిపడటం కానీ దెబ్బ తగిలించుకోవడం ఉన్నాయి. ఇవన్నీ చూసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా బోర్డు పెట్టాం ఉచితంగా కళ్ళద్దాలు ఇస్తున్నామని. అలాగే మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్న ప్రతి పేదవారికి కూడా మేము కళ్ళద్దాలు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నది. మీరు మీ పరిధిలో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ చదివిన కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఇలా ట్రస్టులు ఫారం చేసి 10 మందికి సాయం చేయాలని కోరుకుంటూ, మా ట్రస్ట్కి సాయం అందిస్తున్న మా ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో మా పూర్వ విద్యార్థులు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దేశ విదేశాల్లో స్థిరపడినా సరే ఈ ట్రస్ట్ యొక్క యాక్టివిటీస్కి వాళ్ళందరూ సహాయపడుతున్నారు.